వెల్కమ్ టు క్వశ్చనర్. 5 ఏళ్ల తర్వాత మాజీ సీఎం జగన్ కోర్టుకొచ్చారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరయ్యారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు వైఎస్ జగన్. ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలతో జగన్ నాంపల్లి కోర్టుకొచ్చారు. అయితే 5 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టు ముందు హాజరు కావడంతో విచారణపై తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొంది. ఇప్పటి నుంచి కోర్టులో ఏం జరుగుతోంది, ఇక నుంచి వారం వారం మళ్లీ కోర్టుకు రావాల్సి ఉంటుందా, ఇప్పటి నుంచి సిబిఐ కోర్టు విచారణను వేగవంతం చేస్తుందా అనే పాయింట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటికే పలు కేసుల ఊబిలో వైసీపీ నాయకులు ఇరుక్కుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఏపీలో అధికారం పోయిన తర్వాత లిక్కర్ స్కామ్ లో వైసీపీ పెద్దలు జైలు బాట పట్టారు. కీలక నేతలపై కేసులు కూడా నమోదు కావడంతో వారంతా విచారణను ఎదుర్కొంటున్నారు కూడా. ఇలాంటి టైంలోనే జగన్ ను సిబిఐ కోర్టు స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడంతో పొలిటికల్ లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. వైసీపీలో ఉన్న చాలా మంది సీనియర్స్ పై కూడా కేసులు నమోదై కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి కండిషన్స్ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రులపై ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఏపీలో త్వరలోనే లోకల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ముందు వైసీపీ చీఫ్ సిబిఐ కోర్టుకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. జగన్ రాజకీయంగా దెబ్బతీసేందుకే కోర్టుల చుట్టూ తిప్పుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు మాత్రం జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమన్న వాదనలు చేస్తున్నారు. అంతేకాదు వైసీపీపై సీఎం చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. బీహార్ లో ఆర్జేడీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుందన్న ఆరోపణలు చేశారు చంద్రబాబు. ఏదైతే రైతులతో మాట్లాడుతూ రైతులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ లో భాగంగా అక్కడ ఏదైతే సీఎం కంటిన్యూగా ఉన్నారో ఇక్కడ కూడా ఆ విధంగానే నాకు ఛాన్స్ ఇవ్వండి, మీ నుంచి ఆ సహకారం కావాలని నేను డెవలప్ చేస్తూ ముందుకెళ్తానని చెప్పారు. అంటే ఇక వైసీపీ అధికారంలోకి రావడం కష్టమన్న భావన వినిపిస్తుంది అంటున్నారు టీడీపీ నేతలు. ఈ కష్టకాలంలో పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారు, త్వరలో జరిగే లోకల్ ఎన్నికల్లో ప్రభావం ఏ విధంగా చూపిస్తారు, కేసుల నుంచి జగన్ పార్టీ నేతలు బయట పడగలుగుతారా, కోర్టులో ఏం జరిగింది, ఎందుకంటే కేవలం 12 గంటల 15 నిమిషాలకే ఆయన బయటకు వచ్చారు. ఎందుకంటే లండన్ లో ఉన్నప్పుడు మెమోని ధిక్కరించారు. ఆయన ఏదైతే బెయిల్ పై ఇచ్చినటువంటి షరతుల్ని ఆయన అతిక్రమించారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా హాజరు కావాల్సిందన్నారు. అయితే వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కావాలని చేసినటువంటి మెమోను కూడా తిరస్కరించింది సిబిఐ. తప్పకుండా డైరెక్ట్ గానే విచారణకు హాజరు కావాలని చెప్పారు. దానికి అనుగుణంగానే ఒక రోజు ముందుగానే, యాక్చువల్లీ రేపు ఆయన విచారణకి హాజరు కావాలి సిబిఐ కోర్టుకి, కానీ ఒక రోజు ముందుగానే ఇవాళ వెళ్లారు. 11:30కి వెళ్లాల్సింది 11 గంటల 40 నిమిషాలకైనా కోర్టు లోపల వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా క్రౌడ్ ఏ విధంగా ఉందో చూసాం. వెహికల్ కూడా ముందుకు కదలైనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి లోపలికి వెళ్లారు, మాట్లాడారు, సంతకాలు చేసిన తర్వాత మళ్ళీ 12 గంటల 15 నిమిషాలకి బయటకు రావడం యాజ్ పర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్. ఆయన మళ్ళీ లోటస్ పాండ్ కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అయితే సిబిఐ కోర్టు విచారణను ఏమైనా వేగవంతం చేస్తుందా, ఈ రోజు తర్వాత ఏదైనా మళ్ళీ విచారణకు రమ్మని చెప్తుందా, ఒకవేళ ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరయ్యారు కాబట్టి మళ్ళీ ఇక వ్యక్తిగతంగానే రావాలని చెప్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ లో ఏదైతే కోర్టుకు హాజరవుతున్నప్పుడు ఎదురైనటువంటి పరిస్థితులు పూర్తిగా అక్కడ అభిమానులు చేరుకోవడము, వెహికల్ కూడా కదలలేకుండా ఉండడము, ట్రాఫిక్ ఇబ్బందులు కలగడము, ఇవన్నీ చూసిన తర్వాత వ్యక్తిగత హాజరుకి ఏమైనా మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుందా నెక్స్ట్ టైం అనేది కూడా ఇట్లా చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. స్వామి, ఇంతకు ముందు మీరు చెప్పారు అక్కడి నుంచి లోటస్ పాండ్కి వెళ్తున్నారని చెప్పి, కండిషన్ అంతా పక్కాగానే ఉంది, పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ చేశారు, అక్కడ బారికేడ్లు పెట్టడం కానీ ఇదంతా కూడా. సో ఆ కోర్టు పరిసర ప్రాంతాలు అంతా క్లియర్ అయినట్టేనా? కోర్టు వంతు ఇప్పటికే మాజీ మంత్రులు ఒకవైపు ధర్మాన ప్రసాదరావుతో పాటు మిగతా వైసీపీ సంబంధించిన నేతలంతా కూడా బయటకు ఇప్పుడు వస్తున్నారు. ప్రసాదరావుతో పాటు మిగతా వైసీపీకి సంబంధించిన నేతలంతా కూడా బయటకు ఇప్పుడు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆయన కోసం వెయిట్ చేసిన నేతలంతా కూడా కోర్టు ప్రాంగణంలో నిలబడ్డారు. వైఎస్ జగన్ కి అబాధం తెలపడం కోసం లోపల అడ్వకేట్స్ తో పాటు చాలా మంది వచ్చే పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, వైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఇక్కడికి హాజరయ్యారు. వారందరినీ కూడా ఇక్కడికి కొద్దిసేపటి నుంచి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్కి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ వద్ద పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా వస్తే అక్కడ కలిసే అవకాశం కనపడుతుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీ అభిమానులు కార్యకర్తలు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయనను ఫాలో అవుతూ ఇప్పుడు కూడా పోలీసులు వారించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో వైపు బారికేడ్లు దూసుకొని వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా భారీ పోలీసు బందోబస్తు కారణంగా బయటికి రాలేకపోయారు. ఈ రోజు నాంపల్లి కోర్టు వద్ద కూడా సిబిఐ కోర్టు వద్ద కూడా ఆయన
11:40 వచ్చారు. 12:15 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. కోర్టులో జడ్జి ముందు హాజరై काफी सौगात दिया बिहार को। पिताजी तो 20 साल से थे। నుంచి గతంలో హైకోర్టు నుంచే మినహాయింపు తీసుకొచ్చే కారణంగా అది అదేవిధంగా కొనసాగుతూ ఉంది. 2020 జనవరి నుంచి కూడా హైకోర్టు ఆదేశాలనుసారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల యూరప్ టూర్ లో ఆయన ఒకవైపు సిబిఐ అడ్వకేట్ ఒకవైపు కండిషన్స్ ఏదైతే బయటకు వెళ్ళాలో అది ఉల్లంఘించాలని చెప్పి సిబిఐ వేసినటువంటి మెమో పిటిషన్ ఆధారంగా వ్యక్తిగత వైపు హాజరుకు రావాలని చెప్పి చెప్పడంతో వచ్చిపోయారు. మొత్తానికైతే సిబిఐ కోర్టుకు వచ్చిపోయిన సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్త నేతల అడవులైతే ఆయన వచ్చేటువంటి దారుల మార్గాల్లో పెద్ద ఎత్తున అడవులు నిర్వహించారు. ఒకవైపు భారీ ఎత్తున ఫ్లెక్సీలు హోర్డింగ్స్ పెద్ద ఎత్తున అధికారం కోల్పోయి 17 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నగర వ్యాప్తంగా కూడా ఆయన కార్యకర్తల అభిమానులు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. ఆ నగరంలో ఉన్నటువంటి లక్షలాది మంది అభిమానులు కార్యకర్తలంతా కూడా ఆయన కలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి గత దాదాపుగా 2013 నుంచి కూడా ఆయన వీరిపైన కొనసాగుతూనే ఉన్నారు. మొత్తానికైతే ఈ కేసు మరొంత ట్రయల్కి వచ్చే ముందు ఇప్పటికే 7 మంది సిబిఐ జడ్జిలు మారారు. జడ్జి మారిన ప్రతిసారి కూడా కేసు మొదటి నుంచి వింటున్నారు. ఇప్పటికే 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. డిశ్చార్జ్ పిటిషన్లు సకాలంలో పూర్తి కాకపోవడంతో కూడా ఈ కేసు లాగానైతే ఉంది. దీనికి సంబంధించి ట్రయల్ ఇంకా ప్రారంభం కాకుండా ఇంకా మరింత సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనకి ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. ఏదైతే సిబిఐ విచారణకి వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు అనే విషయం తెలిసిన మరుక్షణం నుంచి కూడా ఏపీలో ఒక హీట్ సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పటి నుంచి పరిస్థితి మొత్తం మారిపోతోంది. ఎందుకంటే అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి కాబట్టి మళ్ళీ గతంలో మాదిరిగా ఈ విచారణ స్టార్ట్ కావడము, విచారణ వేగవంతం కావడము, డైరెక్ట్ గా ఆయన విచారణకి హాజరు కావడము, ఇవన్నీ జరగబోతున్నాయి అంటే చాలా హీట్ సిచ్యువేషన్ మనకు కనిపించింది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి ఏపీలో వాతావరణం? మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు జగన్ కోర్టుకి హాజరవుతున్నటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత నుంచి కూడా రాజకీయంగా కూడా ఈ వ్యవహారం అత్యంత హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక 2 విషయాలు ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జగన్ కోర్టుకి హాజరవటం ఒక అంశం అయితే, రెండోది కేసులకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు ప్రధానంగా న్యాయస్థానం ముందు హాజరు కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇటీవల కాలంలో యూరోప్ పర్యటన నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ పర్యటన తర్వాత కోర్టుకు ఏదైతే షరతులు విధించిందో ఆ షరతుల్లో భాగంగా సలహా సూచనల్లో భాగంగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఆయన కేసులకు సంబంధించినటువంటి అంశాలకి విచారణ రోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా న్యాయస్థానం ముందు హాజరు కావడానికి గల కారణం యూరోప్ పర్యటన తర్వాత ఏదైతే కోర్టు షరతులు విధించిందో ఆ షరతుల్లో భాగంగా న్యాయస్థానం ముందు హాజరు కావాలి. కాబట్టి అందులో భాగంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఆయన న్యాయస్థానం ముందు హాజరయ్యారు. జడ్జి ముందు తన వివరణ ఇచ్చుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా ప్రక్రియ పూర్తి అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇదే విషయాన్ని సిబిఐ కూడా ఈ విషయాన్ని రికార్డ్స్లో నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఇంకోవైపు చూసుకుంటే కనుక కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం, కేసులకు సంబంధించి వరుసగా జరుగుతున్నటువంటి విచారణ, ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా వైఎస్ జగన్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి అంశము, అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నటువంటి విషయము, అదేవిధంగా క్విట్ ప్రోకో ఏదైతే ఉందో ఆ క్విట్ ప్రోకోకు సంబంధించినటువంటి అంశాలపైన జగన్ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కేసు విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అంశం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారంటే 2019లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2020 సంవత్సరంలో ఆయన నేరుగా ముఖ్యమంత్రి హోదాలో సిబిఐ కోర్టు ముందు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు యూరోప్ పర్యటన తర్వాత ఆయన కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో భాగంగా న్యాయస్థానం ముందు హాజరయ్యి నమోదు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు కేసులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ప్రభుత్వం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా కూడా కాదు, ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి హోదా కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణిస్తూ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం సాధారణ శాసనసభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి విచారణ మరింత ముమ్మరం చేయటం, అదేవిధంగా విచారణ చేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి
కోర్టులో ఇచ్చినటువంటి ఎవిడెన్స్, విచారణకు సంబంధించినటువంటి అంశాలు, ఈ మొత్తం అంశాలు చూసుకుంటే కనుక ఏపీలో ఒక రకంగా కూడా రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. త్వరలోనే జగన్ పాదయాత్ర కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్. మనం చూస్తున్నాం ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే గనక ఏపీలో పొలిటికల్ హీట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చింది, అది కూడా భారీ మెజారిటీతో 164 స్థానాలతో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, కేసులు, మాజీ మంత్రులు విచారణ ఎదుర్కొని ఇవన్నీ చూసాక ఈ రోజు వ్యక్తిగత హాజరు తర్వాత ఇంకాస్త స్పీడప్ పెంచే అవకాశం ఉందా? లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రజల్లోనే ఉంటానంటూ కూడా షెడ్యూల్ కూడా తీసుకోబోతున్నటువంటి సందర్భంలో ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందని మనతో పాటు మాట్లాడడానికి నాగార్జున యాదవ్ గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి జీలన్ భాషా గారు ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ నాగార్జున యాదవ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, హౌ ఆర్ యు మ్యామ్? ఐఎమ్ ఫైన్ అండి, ఆఫ్టర్ లాంగ్ టైం. ఓకే, టాపిక్ వద్దాం. ఏదైతే గత 2 రోజుల నుంచి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నారు సిబిఐ కోర్టు ముందు అన్నప్పటి నుంచి కూడా ఒక హీట్ అయితే కనిపిస్తోంది. ఏ విధంగా ఉంటుంది, ఆ షెడ్యూల్ కి సంబంధించి కూడా ముందుగానే షెడ్యూలింగ్ రావడము, ఇది ఏ విధంగా జరుగుతుంది, ఏంటి, ఇప్పటి నుంచి స్పీడప్ కాబోతున్నాయి పాత కేసులన్నీ కూడా అంటున్నారు. మరోపక్క జగన్ జనంలో ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ షెడ్యూల్ ముందుకెళ్తున్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ప్లానింగ్ జరుగుతోంది, లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి పరిణామాలు జరిగితే ఏంటి? వేదిక పైనటువంటి పెద్దలందరికీ, మీకు అందరికి, ఐటీవీ ప్రేక్షకులకి అందరికి ముందుగా ధన్యవాదాలండి. ఐ థింక్ యాజ్ పర్ షెడ్యూల్ జగన్ సార్ విజిట్ అయిపోయింది అనుకుంటా. అయిపోయింది, 12-15 నిమిషాలకే. ఫాలో అవుతున్నారా? 12:15 యాజ్ పర్ షెడ్యూల్ కూడా అంతా అయిపోయింది. కాకపోతే ఆ ఎల్లో మీడియా వాళ్ళంతా కొంచెం హంగు ఆర్భాటాలు, కథ, టీఆర్పీస్ కోసం వాళ్ళు పడేటువంటి శ్రమ, అంతేగాని అక్కడ విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వలేదు. ఆయనకి ఇచ్చినటువంటి, ఆయన ఇప్పటికీ కూడా వ్యక్తిగత హాజరు మినహాయింపులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు మినహాయింపుకి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికి ఏమాత్రం అడ్డంకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2020 ఫిబ్రవరిలో ఆయన అక్కడికే వచ్చి హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి అవును. అవును మేడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి దానికి సంబంధం లేదని ఎట్లా అంటారు? ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా డైరెక్ట్ గా కలవడం మానేశారు. అవును, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వచ్చారు కదా మేడం. అదే లాస్ట్ 19 లో ఎండింగ్ లో అధికారంలోకి వచ్చారు. 20 జనవరి 10 లాస్ట్ ఎండింగ్, 2020 జనవరి 30 జనవరి 10 లాస్ట్ వ్యక్తిగతంగా హాజరు కావడం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు మేడం? జనవరి 2019 డిసెంబర్ లోనా? 2019 జూలైలో ఆయన అయ్యారు. ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు? అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా మీరు వ్యక్తిగతంగా హాజరయ్యారా? అవును, హాజరైతే మేడం ఇప్పుడు పర్మిషన్ కోర్టు ఇచ్చారా లేకపోతే? నేను దాని గురించి అనట్లేదు, మీరన్న పాయింట్ కదా, సీఎం పదవికి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావడానికి సంబంధం లేదు అంటే. ఓకే మ్యామ్, ఇప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ఆయన హాజరయ్యారు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఆయనకున్నటువంటి హక్కుల ప్రకారం, ఆయనకున్న హక్కుల ప్రకారం కోర్టుకి నాకు మినహాయింపు ఇవ్వమని అడిగారు. కోర్టు మినహాయింపు ఇచ్చింది. దీంట్లో ఎవరికన్నా సమకాలీన భారతదేశ రాజకీయ వ్యవస్థలో కోర్టు కూడా ఎవరికి ఇవ్వకూడదని ఎవరు ఉందా? దాంట్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఎవరు చెప్పారు అభ్యంతరం ఉందని? ఎవరికి అభ్యంతరాలు ఉండవు కదా మేడం. కోర్టు పర్సనల్ అపీరెన్స్ వద్దంటే ఎవరికి అభ్యంతరాలు ఉండవు. కాబట్టి ఆయన అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆయన ఇచ్చిన దానికి అయిపోయారు. తర్వాత సరే, ముఖ్యమంత్రి పదవి అయిపోయింది. ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిగా ముఖ్యమంత్రి పదవి దగ్గరికి వచ్చే మీరు ఆగుతున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవిలోనే ఉన్నాయి. నాకు రాష్ట్రం డెవలప్మెంట్ ఉంది, నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, రాష్ట్రానికి సంబంధించి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పర్మిషన్స్ లో ఇంక్లూడ్, ఇది ఎందుకంటే సీఎం కాబట్టే. అవును మేడం, దానికని ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 19 నెలలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఉండడం 19 నెలలు అయింది. ఎగ్జామ్షన్ తీసేసేసిందా కోర్టు? లేకపోతే కోర్టుకి ఎవరైనా పిటిషన్ పెట్టారా? మీరు ముఖ్యమంత్రి కాదు కాబట్టి మీరు విచారణకు రండి అని కోర్టు ఏమైనా చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా? అవకాశం ఉందంటారా లేదంటారా? ఎందుకు చెప్తారు మేడం? ఆయన ఎగ్జామ్షన్ గా ఉంది కదా, ఇప్పుడు కూడా ఎగ్జామ్షన్, వ్యక్తిగత విచారణకి ఇప్పుడు కూడా ఎగ్జామ్షన్ ఉంది. కోర్టు ఇచ్చింది మాకు. కోర్టు ఇవ్వడం కూడా తప్పు పడుతుంటే కొంతమంది అపోజిషన్ పార్టీస్ గానీ, లేకపోతే కొంతమంది సీఎం గా ఉన్నప్పుడు అంటే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి,
ఇవన్నీ ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా హాజరు కావడానికి వీలు లేదు అనేది. 2020 వరకు 2020 జనవరి వరకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు కదా, సో అప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఉండడం ఎందుకు? ఇవన్నీ అప్పుడు ఫ్లెక్సిబిలిటీలు కానీ లేదంటే ఆయనకున్నటువంటి సమస్యలు కానీ ఇప్పుడు లేవు కదా, సో ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది. విచారణ డైరెక్ట్ గా హాజరైతే గనక ఈ కేసు ఇంకా స్పీడప్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎవరు చెప్తున్నారు, ఎవరు అంటున్నారు? టీడీపీ నాయకులే. టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విచారణకు రావాలని నిర్ణయం తీసుకోవాల్సింది సోకాల్డ్ టీడీపీ నాయకుల కోర్టా? ఇదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతారు, లోకేష్ అరెస్ట్ అవుతాడని చెప్పింది మీరే కదా, మరి ఆనాడు మీరే డిసైడ్ అయిపోయారు. వైసీపీ నాయకులు ఏ డిబేట్ లోకి వచ్చినప్పుడు వైసీపీ నాయకులు పాస్ చేసినటువంటి స్టేట్మెంట్లు కదా, తప్పకుండా గతంలో కేసులన్నీ రివైజ్ చేస్తాము, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పారు కదా, మరి అప్పుడు మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? వెళ్ళాడు కదా మేడం చంద్రబాబు నాయుడు గారు. అదే వెళ్ళక ముందే మీరు ఎట్లా డిసైడ్ అవుతారు? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్తాయని చెప్పేసి దీని ప్రకారం మాట్లాడారా? అవును, విచారణ చేయడం అనేది ప్రభుత్వం వైపు ఉంటుంది. విచారణ చేసేది అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏంటి మేడం, జగన్మోహన్ రెడ్డి గారి కేసులో విచారణ జరుగుతుందా? విచారణ అయిపోయి ఛానల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ అయిపోయింది, కంప్లైంట్ తర్వాత ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. మీరు కూడా లాయరే కాబట్టి ఛార్జ్ షీట్ మీద డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతుంది. దాంట్లో ఇంకా ప్రభుత్వం యొక్క పాత్ర ఏంది? ప్రభుత్వం యొక్క విచారణ సంస్థ. ఓకే సారీ లాయర్ అనుకున్నాను. ఓకే ఓకే విచారణ సంస్థ అయిపోయింది కదా. లాయర్ కాబట్టి చెప్తున్నాను, నేను చదువుతున్నాను కాబట్టి చెప్తున్నాను మేడం. అసలు నేను చదువుతున్నాను కాబట్టి చెప్పాను. విచారణ కూడా అయిపోయింది కదా దాంట్లో. ఒకసారి జిలన్ భాష గారు కూడా ఉన్నారు, టీడీపీ వర్షన్ కూడా విన్నాం. సంస్థది కూడా అయిపోయింది కదా. జిలన్ భాష గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఎగ్జంప్షన్ ఏదైతే పిటిషన్ వేశారో దానికి ముఖ్యంగా ప్రభుత్వానికి దుబారా ఖర్చు వస్తుంది, నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉండానని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని సాకుగా చూపించి ఎగ్జంప్షన్ పిటిషన్ వేయడం జరిగింది. దానికి కోర్టులు కూడా ఆయనకు ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయన ప్రవర్తన చూస్తా ఉంటే ఇన్ని రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకున్నది, ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నది ప్రజల వాణిని అసెంబ్లీలో వినబెట్టడం కోసము, ప్రజల పక్షాన మాట్లాడడం కోసం అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నారు. ఈ రోజు ఆయన ప్రవర్తన చూస్తా ఉంటే, ఆయన అభిమానుల యొక్క తీరు చూస్తా ఉంటే, ఆయన ప్రతిపక్ష హోదా అడిగింది కేవలము అది సాకుగా చూపించి, నేను ప్రతిపక్ష నాయకుడిని, నాకు బాధ్యతలు ఉన్నాయని చెప్పి ఒక సాకుగా చూపించి కేసుల నుంచి మినహాయింపు జరగాలనే ఉద్దేశంతోనే ఆయన అంత తహతహలాడాడు, అంత పట్టుబడ్డాడు అనేది ఈ రోజు స్పష్టంగా ఆంధ్ర ప్రజలకు అర్థం అవుతా ఉంది. కాబట్టి చట్టం ఎవ్వరికి కూడా అతీతం కాదు. జస్టిస్ క్యాన్ బి డిలేడ్ బట్ కెనాట్ బి డినైడ్ అనేది పెద్దలు చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో తగిన తీర్పు వస్తుంది. ఈ రోజు 2013 సెప్టెంబర్ 23 వచ్చినటువంటి బెయిల్ ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడైనా వ్యక్తిగత హాజరు మినహాయింపు ఉంటుందా? నాగార్జున గారు క్లియర్ గా అడుగుతున్నారు. ఇప్పటికీ ఏం లేదు, వ్యక్తిగత హాజరు మినహాయింపుతోనే ఉన్నాము. మాకు ఏదైతే సీఎం గా ఉన్నప్పుడు ఉన్నటువంటి పర్మిషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇప్పటికీ కూడా మేము ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ముందుకెళ్తున్నాం అంటున్నారు. ఇప్పుడు సిబిఐ ఆ కేసుని పురోగతి పట్టించిందంటే ఖచ్చితంగా ఆ కేసులో చలనం ఉంది. ఈయన గనక వ్యక్తిగతంగా అక్కడ హాజరైతే తీర్పుల్లో వెలువడించడానికి మనకు సహకారం అనేది ఉంటుంది. దాన్ని మినహాయింపు తీసుకుంటూ సాక్ష్యాలను తారుమారు చేస్తూ కోర్టులను పక్కదో పట్టించడం వల్ల ఇన్ని రోజులు జాప్యం జరిగింది. ఖచ్చితంగా సత్యమేవ జయతే అనేది సమాజంలోకి వెళ్తుంది. ఈ రోజు సిబిఐ బాధ్యతగా తీర్పు వెలువల్సింది ఒక పార్టీ కోసము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో తెలుగుదేశం పార్టీకో కాదు, సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వగలగాలి. సమాజంలో ఆర్థిక నేరాలు జరిగితే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని క్విట్ ప్రోకోకు పాల్పడితే ఏ విధంగా శిక్షలు అనుభవించాల్సి వస్తుందని చెప్పి రాబోయే తరానికి మన యొక్క సమాజానికి అధికారంలో ఉన్నప్పుడే ఇదంతా కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందా? అది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, క్విడ్ ప్రోకో కావచ్చు, మద్యం కేసు కావచ్చు, పరకామణి కేసు కావచ్చు, లేదంటే వివేక హత్య కేసు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే లిస్ట్ అవుట్. ఖచ్చితంగా హామీ కూడా ఇచ్చారు, మీరు హామీ కూడా ఇచ్చారు. వైఎస్ వివేక హత్య కేసు సంబంధించి గతంలో మా అధికారం ఉన్నా మా కండిషన్ లో లేకుండా పోయింది, తర్వాత వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మా హయాంలో మేము చేసేస్తామని చెప్పి సునీతకి. ఖచ్చితంగా ఈ రోజు సిబిఐ జాప్యం వల్లే వైఎస్ సునీత గారు స్పష్టంగా చెప్పారు, వాంగ్మూలంలో కూడా స్పష్టంగా చెప్పారు,
నువ్వు గనక సిబిఐకి వెళ్తే నా మీద ఇప్పటికే 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఇది 12వ అవుతుంది అని చెప్పి హేళనగా మాట్లాడడం జరిగింది. అంత బరి తెగించి మాట్లాడారంటే ఖచ్చితంగా సిబిఐ జాప్యం జరగడం వల్లే ఆయనకు ఆ విధంగా బ్రేవరీ అనేది వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే విధంగా జాప్యం జరిగితే సమాజానికి ఒక కీచక సంస్కృతి అనేది వస్తుంది. ఈయనని చూసి 10 మంది తయారవుతారు. ఏ ఆర్థిక నేరం చేసినా, ఏ హత్య రాజకీయాలు చేసినా మనం జాప్యం చేసుకుంటూ వెళ్ళొచ్చు. పాస్ చేస్తారు. అదే ఇది ఆయన అధికారంలోకి రాకముందు ఉంది, అదే కేసులతో ఆయన బెయిల్ మీద ఉండి అధికారంలో కూడా వచ్చారు. అది బెయిల్లో రాకముందు కూడా ఆయన హయాంలో ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని సిబిఐ అధికారి మీద, ఇదే కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక అధికారి మీద ఇంకో అధికారితో కేసు పెట్టించిన ప్రభుత్వం ఆ గత వైసీపీ ప్రభుత్వం. ఈ చర్యలన్నీ కూడా దేనికి సంకేతము? సిబిఐని కూడా భయాందోళన సృష్టించాలి, వాళ్ళకు భయపెట్టించాలి అని చెప్పి ఒక కీచక రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఆ పనులు ఏవి కూడా పన్నాగాలు, ఆ కుట్రలు కుతంత్రాలు పన్నవు. లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా చేయడానికి ఒక ప్రయత్నం అనే వాదన కూడా వస్తుంది. ఏమంటారు? ఏమండి? లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీని ఈ విధంగా కేసులు, అరెస్టులు, విచారణలు ఈ విధంగా ముందు తీసుకెళ్లి ఒక స్ట్రాటజీ ప్లే చేస్తోంది ఈ కూటమి అనేది ఒక వాదన వస్తుంది. కరెక్టేనా? ఆర్జేడీకి పట్టిన గతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు చెప్పాలంటే ఇంకా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఆర్జేడీ మీద ఆర్థిక నేరాలే ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆర్థిక నేరాలతో పాటు హత్య మరకలు కూడా ఉన్నాయి. వైఎస్ వివేకానంద అధికారంలో వచ్చినప్పుడు లేదా అనేది పాయింట్. ఏమండి? 2019 లో అధికారంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద లేదా? 19 లో అధికారం రాకముందు కదా వివేక్ హత్య జరుగుతా? అదంతా ప్రజలకు తెలుసు కదా. సీఎం చేస్తా 151 సీట్లతో హత్య జరిగిన వెంటనే ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల్లో వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు అధికారం రావడం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం ఎన్ని కుయుక్తులు ఆయన పడ్డారో. ఆయన చేయని చేష్ట అంటే లేదు. ఎస్పీలను ఏ విధంగా బదలాయించారు, ఏ విధంగా సిబిఐ అధికారులను భయభ్రాంతులకు మాదిరిగా ఏపీలో వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా కోల్పోతోంది అంటారు మీరు. ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులతో మాట్లాడినప్పుడు అన్నారు, ఈ విధంగా కంటిన్యూగా ఒక ప్రభుత్వానికి ఇవ్వాలి, నాకు సపోర్ట్ చేయండి, నేను ఉంటాను, టెక్నాలజీ వాడతాను, ఇంకా ఏ పాయింట్స్ చెప్పారు. మొత్తానికి ఆర్జేడీ పాయింట్ అయితే ఇక్కడ మనకి కీలకం. నాగార్జున యాదవ్ గారు, మేడం, ఆర్జేడీకి బీహార్ లో ఏదైతే స్థానం ఉందో, అక్కడ ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి అదే తీర్పు వస్తుంది, రాబోతుంది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఇప్పుడు మన టీడీపీ గెస్ట్ జులాన్ బాషా గారు కూడా. దురదృష్టవశాత్తు పాపం పడికట్టు పదాలే వాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని గడిచిన 2009 సెప్టెంబర్ 2 నుంచి ఏం తిడుతున్నారో అదే తిట్టారు. సరే, దాని గురించి పెద్దగా పోవట్లేదు. సరే, కేసు గురించే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఛార్జ్ షీట్ జరిగింది. ఇప్పుడు అసలు ఆయన మీద పెట్టినటువంటి కేసులు అవునా కాదా, ఆయనకి శిక్ష వేయాలా వద్దా అనే ట్రయల్ జరగట్లా. అది ఒకసారి మీకు ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి దాన్ని జరగట్లా. జరుగుతుంది ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్ వేసాం, ఈ కేసులకి మాకు సంబంధం లేదయా, అనవసరంగా నా మీద సిబిఐ కేసు పెట్టింది అనే దాని మీద డిశ్చార్జ్ పిటిషన్లు 129 డిశ్చార్జ్ పిటిషన్లు ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ ఇచ్చారు. దాంట్లో దాదాపుగా ఒక 7-8 మందికి డిశ్చార్జ్ పిటిషన్లు ఓకే అన్నారా. డిశ్చార్జ్ పిటిషన్ల పైన ఇందులో ఇతని పాత్ర ఉందా లేదా అనే దానిపైన ఆడ జరుగుతుంది. అంతేగాని దాని గురించి కేసు విచారణ ఢిల్లీ బహుత్ దూర్ హై అంత అవకాశం లేదు. మీరు స్టార్ట్ అవుతుంది కదా నాగార్జున యాదవ్ గారు, కాదంటారా? సరే మేడం, నేనేమంటున్నా అడ్వకేట్ గా మాకు తెలియదు, మీరు చెప్పండి. ఏదైనా సరే ఇది అవునా కాదా, ఉన్నారా లేరా అని చెప్పి తెలుసుకున్న తర్వాత కదా ముందుకు ప్రాసెస్. అదే మేడం, అదే కేసు మీద అయితే నేను అదే కేసు మీద డిస్కషన్ చేస్తాను. బట్ ఆ కేసు ఆ విచారణలో ఏమి ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆడ సైన్ పెట్టేసి వెనక్కి వచ్చారు. యాజ్ పర్ షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారి కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ కోర్టు కాసేపు ఉండమని చెప్పుంటే న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. లేదు విచారణకు రండి మీరు అని గారు అనుకో, విచారణకు వస్తారు. దాంట్లో ఏమి లేదు. ఒకవేళ వ్యక్తిగతంగా హాజరు కావాలి లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, క్లారిటీ ఇచ్చారు కదా. నెక్స్ట్ పాయింట్ సమయం లేదు, మీరు మీ ఇష్టం, మీ పార్టీ గురించి మీరు చెప్పాలనుకుంటే కనుక. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. సో ఆల్రెడీ సిబిఐ 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ టూర్ అప్పుడు అభ్యంతరం తెలిపితే అఫిడవిట్ వేసింది. ఆ తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత అదేదో ఫోన్ నెంబర్ మీద అప్డేట్ వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ షరతులు వచ్చేసి బెయిల్ వేసింది. ఎన్నిసార్లు సిబిఐ పిటిషన్ వేసినా కూడా న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి పక్షంలో అలానే ఉంది. కాబట్టి
సార్లు ఎందుకు చెప్పుకున్నా న్యాయం మా వైపు ఉంది కాబట్టి మాకు మంచి జరిగింది. తర్వాత ఆర్జేడీ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ అంటే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది మేడం. ఎందుకంటే నిజంగా ఆర్జేడీ పార్టీ అంత అంటరాని పార్టీ అయితే, ఆర్జేడీ పార్టీలో లాలూ ప్రసాద్ యాదవ్ అనేవాడు అంత అంటరాని పార్టీ అయితే, ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కలిసి 96 to 98 యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడి దీనికి ఆయన మీడియా ఆయన కోఆర్డినేటర్ గా ఉండి, ఈయన చైన్ పర్సన్ గా ఉండి, ఇద్దరు దేవేగౌడ అని ఐకే గుజరాల్ గారిని ఎందుకయ్యా ప్రధానమంత్రిని చేశారు? మొన్నటి దాకా మీరు లాలూ ప్రసాద్ యాదవ్ భుజం అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వతంగా శత్రులు మనకు నచ్చినట్టు. ఒకవేళ ఆర్జేడీ ఆడి గెలిచి జేడీయూ ఓడిపోయింది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి జేడీయూ పట్టినటువంటి గతే పట్టేది అనేవాళ్ళు. కాబట్టి ఇంకా తీసుకొస్తారు, అక్కడ కూటమిలో ఉన్నారు, ఏదో ఒకటి చేశారు. అదే మేడం మొన్న కూటమి ఉన్నారు కదా, ఆర్జేడీ మొన్నటి దాకా కూటమి కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అదే చెప్తున్నాము, శాశ్వతంగా శత్రువులు మిత్రులు ఉండరు అనేది మనకి ఏపీ రాజకీయాల్లో విడతలకి మారిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం గమనించాం కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాగా మేము ఏ గంటక ఏంటి ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ ఏంటంటారు? ఏమవుతుంది మేడం? ఏముంది, బానే ఉంది, ఏముంటుంది, బానే ఉంటుంది కదా మేడం. అందరూ వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారు కాబట్టి మంచి ప్రభుత్వానికి మంచి శాలువా సన్మానాలు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 19 months, అంటే 60 నెలల్లో 20 నెలలు పూర్తయింది, ఇంకా 40 నెలలు అయింది. ఇప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, అంతా ప్రశాంతంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తాం ఇది చేస్తాం తాం ధూమ్ దుస్ గిష్ అన్నారు. 20 నెలలు అట్టానే అయిపోయింది. సో మరొక 20 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇవన్నీ మేము చూసినయే చేసిన మొత్తంగా ఏపీ ప్రజలంతా మళ్ళీ మీ వైపే ఉన్నారు. వై నాట్ 175 అంటారు ఈసారి. మళ్ళీ తప్పకుండా అంటాం మేడం. చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు చంద్రబాబు ఏదైనా జరగచ్చు, జరగదు అని చెప్పి నేను చెప్పట్లేదు, మీరు అనుకుంటున్నారు కాబట్టి అదే పాయింట్ చెప్తామంతే. వై నాట్ 175? ఎవరి ధీమా వారిది, ఎవరి అభిప్రాయం వారిది. ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా అధికారంలోకి రాబోయే రోజుల్లో ఏ విధంగా జరుగుతుందో, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయో, ఏపీ పాలిటిక్స్ లో ఇంకేమి హాట్ టాపిక్స్ రాబోతున్నాయి అది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.